తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు గోబెల్స్ పాట పాడుతున్నాయి. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తే ప్రాజెక్టుకు 7 రకాల అనుమతులు సాధించి 90% పనులు పూర్తి చేస్తే కాంగ్రెస్ డిపిఆర్ వెనక్కి తీసుకొచ్చిందని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. పాలమూరుకు తీరని ద్రోహం చేసింది చాలక తిరిగి మాపై నిందలు వేసి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నేతలు విమర్శలకు దిగారు. ఇందుకే పాలమూరు ప్రాజెక్టుపై ఎవరిది గోబెల్స్ ప్రచారం? పాలమూరు ప్రాజెక్టు కేంద్రంగా తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ పార్టీల మధ్య పొలిటికల్ ఫైట్ పీక్స్ లో నడుస్తోంది. తెలంగాణకు నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టుల్లో ద్రోహం చేసింది మీరంటూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పరస్పర విమర్శలకు దిగుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో వలసల జిల్లాగా మారిన పాలమూరును 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ పచ్చగా మార్చారంటోంది బీఆర్ఎస్. 2023లో ప్రభుత్వం మారిన తర్వాత పాలమూరు ప్రాజెక్టును పక్కన పెట్టారని, 2 ఏళ్ల పాలనలో పాలమూరు ప్రాజెక్టులో కాంగ్రెస్ ప్రభుత్వం తట్ట మట్టి తీయలేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలు చేశారు. మీరు పాలమూరు ప్రాజెక్టుకు 2 ఏళ్లలో చేసిన పని ఎక్కడుందో చెప్పండి, పోదాం. నేను చూపిస్తే మేమేం చేసినాం. ఇప్పుడు నేను చెప్పినా కదా మీకు, నేను ఏమేం పనులు చేసినాం, మోటార్ నొక్కినాం, నీళ్లు కూడా ఉన్నాయి, 4 టీఎంసీలు ఈరోజు అని కూడా చెప్పినా కదా. ఉత్తమ్ గారిని అడుగుతున్నా, 2 సంవత్సరాల్లో పాలమూరు ప్రాజెక్టులో మీరు చేసిన పని ఎక్కడ, దాని పరిమాణం ఎంత, ఏం పని చేసినారో చెప్పండి. పాలమూరు ప్రాజెక్టుపై హరీష్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 7,000 కోట్లు ఖర్చు చేసిందని, బీఆర్ఎస్ హయాంలో ఒక పంపు ఏర్పాటు చేస్తే తాము 11 పంపులు ఏర్పాటు చేశామన్నారు. మేము వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో 7,000 కోట్ల రూపాయలు మరి ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కి ఖర్చు పెట్టడం జరిగింది. వాళ్ళ హయాంలో ఒకటే ఒక పంపు ఇన్స్టలేషన్ కమిషన్ జరిగింది. మేము వచ్చిన తర్వాత మరో 11 పంపులు ఇన్స్టలేషన్ అండ్ రెడీ ఫర్ కమిషనింగ్. 10 ఏళ్ల పాలనలో పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామన్నారు హరీష్ రావు. ఇట్లా మేము చెరువుల ద్వారా, చెక్ డ్యాంల ద్వారా, తుమ్మిళ్ళ, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ద్వారా 10 లక్షల ఎకరాల్లో పాలమూరులో నీళ్లు బారిచ్చాం మేము. 10 లక్షల ఎకరాల్లో నీళ్లు బారిచ్చాం మేము నీళ్ళు ఇవ్వలేదంటే అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా? కేసీఆర్ హయాంలో పాలమూరు ప్రాజెక్టులో 35% పనులే చేశారని, 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 1 ఎకరాకు నీరివ్వలేదన్నారు ఉత్తమ్. మళ్ళీ గుర్తు చేస్తున్నా, 27,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరానికి కూడా ఆయకట్టు ఇవ్వలే. వాళ్ళు చేసిందల్లా ఒక్క పంపు ఆన్ చేసి కొన్ని గంటల కోసం ఆన్ చేసి మళ్ళీ బంద్ చేశారు. 1 ఎకరం ఆయకట్టు ఇవ్వకపోగా ఒక్క ఆయకట్టు కాలువ కట్టెడు మట్టి వాళ్ళు ఎత్తలేదు. ఒక్క డిస్ట్రిబ్యూటరీ ఛానల్ పని మొదలు పెట్టలేదు. అంటే ఇంత దుర్మార్గంగా, ఇంత బరి తెగించి అబద్ధాలు చెప్పడం నేను ఎక్కడ చూడలే. కేవలం 35-36% ఆ ప్రాజెక్టు పనులు చేసి పదే 90%. బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టుకు 7 రకాల అనుమతులు సాధించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టు డిపిఆర్ ని కేంద్రం వెనక్కి పంపించినా రేవంత్ ప్రభుత్వం పట్టించుకోకుండా తిరిగి కేసీఆర్ పాలనపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. 90 టీఎంసీలకు మేము పాలమూరు రంగారెడ్డికి ప్రతిపాదనలు పంపి దాదాపు 7 అనుమతులు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది. ఇంకొకటో రెండో తెస్తే అయిపోతుంది. అనుమతులు సాధించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం డిపిఆర్ వెనక్కి తెచ్చింది. పాలమూరు ప్రాజెక్టుకు కేసీఆర్ ఒక్క అనుమతి తీసుకురాలేదని, బీఆర్ఎస్ హయాంలోనూ డిపిఆర్ వెనక్కొచ్చిందన్నారు ఉత్తమ్. హైడ్రాలజీ అనుమతి లేదు, అంటే నీటి కేటాయింపు లేదు, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఇరిగేషన్ ప్లానింగ్ బీసీ రేషియో లేదు, ఇంటర్ స్టేట్ క్లియరెన్స్ లేదు, ఏ అనుమతులు లేవు. మరి వాళ్ళు పెద్దగా సాధించిందేం లేదు. వాళ్ళ హయాంలో రిటర్న్ అయ్యి డిపిఆర్ రిటర్న్ అంటే ఈ కారణాల వల్ల ఇది పునఃపరిశీలించండి అని చెప్పడం జరిగింది. వాళ్ళ హయాంలో కూడా రిటర్న్ అయింది. వాళ్ళు కొంత జవాబు ఇచ్చారు, మా హయాంలో కూడా జవాబు ఇచ్చాం. మొత్తానికి పాలమూరు ప్రాజెక్టుపై హరీష్ రావు చేసిన ప్రతి ఆరోపణకు ఆధారాలతో సహా ఉత్తమ్ జవాబిచ్చారు.